వాడు ఎవరైనా నన్ను వెంబడించుకొని నేను తన్ను తాను ఉపేక్షించుకొని తన ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇంకా మన ఇష్టాలు ఉండకూడదు, మన మార్గాలే మనకు నచ్చినట్టు పోవడానికి ఏమీ లేదు. దేవుని మార్గాల్లోకి వచ్చాం మనం. అందుకే ఈ రోజు చాలా మంది అన్ని జనులు అంటారా, వీళ్ళు దేవుడిని నమ్ముకుంటారు అంటారు, వాళ్ళకి మాకు తేడా ఏంటారు. మేము నడిచిన మార్గాల్లో వాళ్ళు నడుస్తారు. మేము తాగడానికి వెళ్తే వాళ్ళు త్రాగడానికి వెళ్తారు. మేము చేసినప్పుడు వాళ్ళు చేస్తారు. మేము జాతరలకు వెళ్తే వాళ్ళు జాతరలకు వెళ్తారు. మేము తిరణాల్లో తిరిగితే వాళ్ళు తిరణాల్లో తిరుగుతారు. వాళ్ళకి మాకు నో డిఫరెంట్, అంతా సేమ్ టు సేమ్, అంత అలాగే ఉంది. అందుకే వాళ్ళకి ఏ ప్రత్యేకత కనబడట్లేదు. మనం ఎప్పుడు ప్రత్యేకంగా కనబడతామో దేవుడు అప్పుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాం. దేవుని చూడండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రత్యేకంగా నిలబడినా, ఎక్కడ దేవుని ప్రజలు దేవుడి కొరకు నిలబడినా, అక్కడ దేవుడు వారి పక్షాన ఘనమైన కార్యాలు చేశారు. మీరు సోషల్ కోటలో చూడండి, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయంట. వాళ్ళు ప్రత్యేకంగా బ్రతుకుతున్నారంట. వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు.